హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను వరంగల్‌లోని భద్రకాళి టెంపుల్‌కొచ్చాను. టెంపుల్ ఎంట్రన్స్ ఇదే. మీరు ఓన్ వెహికల్‌తో వస్తే పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉంటుంది. మీరిక్కడ ఈ దేవాలయంలో ప్రధాన దైవం భద్రకాళి అమ్మవారు. మీరు ఏ గుడికెళ్ళినా మన హిందూ దేవాలయాలలో కొబ్బరికాయ కొట్టడం, దేవుని దర్శనం చేసుకోవడం జరుగుతుంటాయి. అలాగే ఈ దేవాలయం దగ్గర కమాన్ ఎంట్రన్స్‌లోనే ఎడమ వైపున కొబ్బరికాయలు, పూజకు సంబంధించిన పూజా సామాగ్రి అన్నీ దొరుకుతాయి. గుడి ఆవరణలోకి రాగానే మనకు కుడివైపు గుండ్లపైన శివపార్వతి విగ్రహాలు తెలుపు వర్ణంలో చాలా అందంగా కనిపిస్తాయి. అలాగే మనకు గుడి లోపలికి వెళ్తుంటే కుడివైపు కొన్ని దేవీ దేవతా మూర్తుల విగ్రహాలు కనిపిస్తాయి. అలాగే కొంచెం ముందుకు వస్తే గుడి కుడివైపు యాగశాల, ఇక్కడికి వచ్చిన భక్తులకు తాగునీరు అందుబాటులో ఉంటుంది. మీరు గుడిని చూస్తున్నట్లయితే ముందు భాగం, ఎడమ భాగం భద్రకాళి చెరువు కనిపిస్తుంది. ఇదే ఫ్రెండ్స్ వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి టెంపుల్ మీరు చూస్తున్నది. ఇక్కడి వరకు ఫోటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. గర్భగుడి లోపల ఫోటోస్, వీడియోస్ అలో లేదు. నేనైతే అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి వీడియోస్ తీసి యూట్యూబ్‌లో పెడతాను, అప్‌లోడ్ చేస్తాను నా ఛానల్‌లో అంటే ఓకే అని చెప్పారు. వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను ఈ వీడియో తీస్తున్నాను. ఈ గుడిలో ముఖ్యంగా వెనక నుంచి ముందుకెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటాము. గుడి వెనుక భాగం ఇలా కనిపిస్తుంది. దర్శనంకు క్యూ లైన్, యాగాచాలు అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ఈ గుడికి ద్వారం మీకు కనిపిస్తున్న ఆ కమాన్ నుంచి లోపలికి వస్తారు భక్తులు. అలాగే మీకు గుడి వెనుక స్థలంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల అద్దాల మందిరము, అలాగే కొన్ని ఉపాలయాలు కూడా కనిపిస్తాయి. మీకు గుడి ముందు దీపాలు భక్తులు ఇక్కడికొచ్చిన వాళ్ళు పెడుతున్నారు కొంతమంది. మీకు గుడి లోపలి భాగం ఎలా ఉందో చూడండి. మీరు ఏ గుడికెళ్ళినా గజస్తంభం ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది. చూడండి. గజస్తంభానికి స్ట్రెయిట్‌గా ముందు భాగంలో గర్భగుడి కనిపిస్తున్నది చూడండి. భద్రకాళి దేవస్థానం తెలంగాణ రాష్ట్రం వరంగల్‌లో ఉంది. ఈ దేవాలయం నగర నడిబొడ్డున వరంగల్ హన్మకొండ ప్రధాన రహదారిపై పాలిటెక్నిక్ కాలేజ్ నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో భద్రకాళి చెరువు తీరాన గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో విరాజిల్లుతూ ఉంది. శ్రీ భద్రకాళి దేవి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండువగా అలరారుతూ భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది. ఆమె 8 చేతులతో, కుడివైపు ఉన్న 4 చేతులతో ఖడ్గము, చురిక, జపమాల, డమరుకం, ఎడమవైపున ఉన్న 4 చేతులతో గంట, త్రిశూలం, చిన్న మస్తకం, పానపాత్రలు ఉన్నాయి. అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఈ దేవాలయం స్థల పురాణం గురించి తెలుసుకుందాం.
ప్రతాపరుద్రుని కాలానికి అమ్మవారు భక్తులకు కొంగు బంగారమై వారి కోరికలను తీరుస్తూ ఉండినట్లు ప్రతాపరుద్ర చరిత్రం, సిద్ధేశ్వర చరిత్రం గ్రంథాలలో కనిపిస్తుంది. ఒకనాడు సుదర్శన మిత్రుడనే పండితుడు 100 విద్వాంసులను కొలువుగా ఏనుగు మీద ఎక్కి ఏకశిలా నగరానికి వచ్చి ప్రతాపరుద్రుని కొలువు కూటానికి వచ్చాడని చెప్పాడట. అది విన్న విద్వాంసులు అతనిని అవమానపరిచి పంపివేశారు. దెబ్బతిన్న సుదర్శన మిత్రుడు ఆ విద్వాంసులను కారు మాటలతోనైనా జయించాలనే ఉద్దేశంతో ఈవేళ కృష్ణ చతుర్దశి, రేపు అమావాస్య, మీరు కాదంటారా అని ప్రశ్నించాడట. విద్వాంసులు ఇరకాటంలో పడ్డారు. ఎందుకంటే అవునంటే సుదర్శన మిత్రుని వాదం అంగీకరించినట్లు అవుతుందని, కాదంటే అతనిని ఓడించినట్లు అవుతుందని నిర్ణయించి రేపు పౌర్ణమని వాదించారట. విద్వాంసులు గెలవాలంటే మర్నాడు పౌర్ణమి కావాల్సి ఉంటుంది. ఆ సంకట స్థితి నుంచి తమను రక్షించుకోవడానికి ఈ విద్వాంసులలో ప్రధానదైన శాఖవెల్లి మల్లికార్జున భట్టు ఆ రాత్రి హన్మకొండకెళ్ళి శ్రీ భద్రకాళి దేవిని పూజించి ఆ దేవిని 11 శ్లోకాలతో స్తుతించాడట. సంతుష్టురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై నీ మాటనే నేను నిలుపుతా అని వరమిచ్చిందట. మర్నాటి రాత్రి నిండు పౌర్ణమిలా వెలుగొందిన చంద్రుని చూసి సుదర్శన మిత్రుడు క్షమాపణ వేడుకున్నాడట. ఇది కేవలం దైవీ శక్తి కానీ మానవ శక్తి కాదని అంగీకరించి వెళ్ళిపోయాడట. ఆ విధంగా భద్రకాళి దేవి భక్తులను కటాక్షించడం ఆనాటి నుంచే కనిపిస్తుంది. ఇతర ఆలయాలు మహామండపంలో దక్షిణం వైపున ఒక శిల మీద చెక్కిన పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు భద్రకాళి అమ్మవారు ఉన్న భూమి ఎలముతో సమానంగా ఉండటం వలన ఇవి కూడా ప్రాచీన కాలపువే అనిపిస్తుంది. అది కాక ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో కాక పార్వతీ పరమేశ్వరుల రూపంలో ఉండటం విశేషం. శివపార్వతులు ఇద్దరిని ఒకే రాతిలో చెక్కిన ఉమామహేశ్వర విగ్రహాలు కూడా కాకతీయ శిల్పాలలో కనిపిస్తాయి. ఆలయ ముందు భాగంలో మహామండపం ఒకటి నిర్మించారు. అందులో ధ్వజస్తంభం, సింహవాహనం, బలిపీఠం, సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆంజనేయ స్వామి ప్రతిష్టలు ఉన్నాయి. ఇటీవలనే శ్రీ వల్లభ గణపతి దేవాలయం మరియు పవిత్ర పరిక్రమ కూడా నిర్మింపబడింది.